అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ ఎస్ చెయ్యాలని కోరిక అని ఉంది. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్ అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ ఆల్ ఎమోషన్స్ అన్నీ అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. ఓకే అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నా స్వార్థం కోసం అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. ఒక తొందరలో వచ్చేస్తుందేమో వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది. వస్తుంది సార్. ఎందుకంటే అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి, పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి. ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి. ఇవన్నీ ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్ కదా, సో అలా మేము కూడా వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. రావాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ, సో ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు సార్? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది, దానికి కూడా ఒక చిన్న కథ చెప్తా. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను నా జీవితంలో నేను విమానం ఎక్కగలనా నో అనుకున్నా. విమానం మనం ఎందుకు ఎక్కుతాం, విమానం ఎక్కే స్థాయి కానీ స్తోమత కానీ అవసరం కానీ మనకేముంటుంది అని అనుకుని చూసేవాడిని. ఒకరోజు మేము శ్రీశైలం వెళ్ళాం మా ఫ్యామిలీ. ఓకే. నేను, నా భార్య, నా పిల్లలు పడుకున్నారు. మా బంధువులు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కలిశారు. వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని అప్పుడు రోప్ వే కనిపించింది నాకు. రోప్ వే, ఈ దరి నుంచి ఆ దరికి రోప్ వే. సరే, ఎట్లాగో మనం విమానం ఎక్కాము, గాలిలోనైతే ప్రయాణం చేయలేము. ఇది కూడా గాలిలో కదా పోయేది, భూమి మీదనైతే లేదు అది. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా విమానమే, ఇదే విమానం అనుకుందాం అని చెప్పేసి అని రోప్ వేలో వెళ్ళాను సార్. నేను నిజంగా విమానం ఎక్కుతాను నేను అనుకోలేదు. ఎక్కాలని కోరిక ఉంటుందిలే కానీ విమానం ఎక్కలేనని అనుకుని అట్లా రోప్ వే మీద ప్రయాణం చేశాను నేను, నా భార్య. ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చినాం. ఓకే. అయితే విమాన ప్రయాణం ఎప్పుడు జరిగింది అని అంటే మా తమ్ముడి కొడుకు పెళ్ళి రాజస్థాన్లో జరిగింది. అప్పుడు వెళ్ళటం ట్రైన్లో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చినాం. ఓకే. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మొదటి ప్రయాణం విమానంలో ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నన్ను విశ్వక్సేను దేశాలు దాటించాడు. దేశాలు? ఏ దేశం వెళ్ళారు? బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్ళారా? థాయిలాండ్ వెళ్ళాం. దాస్కర్ దమ్కి సినిమా చేసిన కదా విశ్వక్సేన్ది, దాంట్లో థాయిలాండ్ తీసుకెళ్ళాడు ఆయన. ఓకే. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను. ఇక ఇప్పుడు అదృష్టవశాత్తు ఏదో కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి సార్. అంటే ముఖ్యంగా ప్రతిభ కన్నా ముఖ్యంగా సినిమా రంగంలో కావాల్సింది అదృష్టం. ఎంతోమంది పెద్దలు చెప్పిన మాటనే, ఆ అదృష్టం అనేది ఉంటే మిగతా అన్నీ వస్తుంటాయి. ప్రతిభను మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన మంచిగా చూసుకోవాలి, కొంచెం సచ్చీలతతో ఉండాలి, అందరితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకు దారి ఇంకా కొంచెం ముందుకు నడవచ్చు. ఆ విధంగా నా అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు విమాన ప్రయాణాలు కొంచెం క్యాజువల్ అయిపోయినాయి. ఓకే. ఇంతకు బ్యాంకాక్ ఎలా ఉంది సార్? బ్యాంకాక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బ్యాంకాక్ అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు, చెప్తా. మీరు అడిగిన దాని అర్థం కూడా నాకు అర్థమైంది. ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణ రావు గారు ఉండేవారు. అవును. నాకు కొంచెం రాజకీయం అంటే చాలా ఇష్టం. ఓకే. అందుకే నాకు రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళని నేను ఫాలో అవుతుంటా. ఇప్పుడు అసహ్యం వేస్తున్నది కానీ నేను వాళ్ళను ఫాలో అవుతుంటా. ఆయన ఒకసారి ఢిల్లీ పోయాడు. ఓకే. హైకమాండ్ కలవడానికి. అంతవరకు తెలుసు. అప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలు లేవు కదా, ఈ ఫోన్లు లేవు, ఈ మీడియాలు లేవు.
అప్పుడు దూరదర్శన్ ఉండేనో లేదో కూడా తెలియదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు అంటేనే వినాలి మనం. ఇంకోటి విషయం చెప్పాను, నీకు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా నేను. అవునా? బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. నేను ఆల్ ఇండియా రేడియోలో డ్రామా రికార్డింగ్స్లో ఉంటాను నేను. దూరదర్శన్లో సీరియల్స్ చేశారు అట్లా తెలుసు కానీ బట్ ఆల్ ఇండియా రేడియో అనేది ఆల్ మాత్రం ఇండియా తెలియదు రేడియో అన్నమాట. ఆర్టిస్ట్ని నేను, బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. దాంట్లో కూడా నాకు ఒక మిగిలిపోయిన కోరిక ఒకటి ఉన్నది. ఇప్పుడు నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే ఆకాశవాణి ప్రాంతీయ వార్తల్లో వినటం అని చెప్పేసానంటే అది గుర్తొచ్చింది నాకు. ఓకే, అనౌన్సర్ గానా ఏంటి? నో, నాకు ఆకాశవాణిలో ప్రాంతీయ వార్తలు చదవాలని కోరిక బలంగా ఉంది. పోయి అడిగిన నేను. బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయినా వాయిస్ తీసుకున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయింది. ఆ తర్వాత 2-3 డ్రామాలు రికార్డింగ్ చేసిన తర్వాత ఇక నాకు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ నాకు రాకపోకరు నాకు సాధారణమే అయిపోయిన తర్వాత నా దృష్టి ఈ ప్రాంతీయ వార్తలు చదువుదామని దాని మీద పడ్డది. ఓకే. ఎప్పటి నుంచో నాకు ఆ డి వెంకటరామయ్య గారు చదివేదన్నా, తర్వాత కొంతమంది బాగా నోటెడ్ అనౌన్సర్స్ ఈ రీడర్స్ చదివే ప్రాంతీయ వార్తలు వింటే నాకు చాలా సంతోషం వేసేది. ఆ విధంగా నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చేసి డి వెంకటరామయ్య గారు లాగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అని చదువుతున్నట్టుగా నేను కూడా ఐరన్ మురళీధర్ గౌడ్ అని చెప్పు అని నాకు ఉండేది. పోయి అడిగితే కాదు సార్, దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ లేకుంటే డెఫినెట్గా నేను చేసుకునే వాళ్ళమే, కానీ మీ వాయిస్ బాగుంది కానీ దీనికి 45 ఇయర్స్ ఏజే, అంతకు మించి దాటితే యాక్సెప్టెన్స్ లేదన్నారు. అయితే ఈ ఆకాశవాణి ఈ వచ్చే తెల్లవారితే పేపర్లో వార్తలు రావాలి. అవును. తెల్లవారి పేపర్లో హెడ్లైన్ వచ్చింది, కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రెసిడెంట్ అని. ఫ్లైట్ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ అని సత్యనారాయణ గారి వార్త వచ్చింది. ఏంటంటే బేగంపేటలో ఫ్లైట్ ఎక్కిండు, ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ చేరుకున్నాడు, కానీ అక్కడ వాతావరణం అనుకూలించలేదు. ఓకే, అది యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అయింది. ఆ విధంగా ఢిల్లీ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ అన్నట్టు, ఎంఎస్ఆర్ అట్లా వార్త ఉన్నట్టుగా నేను కూడా ఏమొచ్చింది ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళినా కదా, అట్లా కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ లాగా నేను కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చా. 11 రోజులు ఉన్నా. షూటింగ్లోనే సరిపోయింది. అదే చాలా లీజర్ ఉండే నాకు. సినిమా షూటింగ్లు చాలా లీజర్గా ఉంటాయి తమ్ముడు. ఓకే. మిగతా వాటిలాగా హడావుడి ఉండదు, పర్ఫెక్ట్గా మనకు కంఫర్టబిలిటీ ఉంటుంది. నాకు అన్ని రకాల సౌలతులు ఇచ్చారు వాళ్ళు, అన్ని సౌకర్యాలు ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. బ్యాంకాక్ వేరా పో అని కూడా అన్నారు. బ్యాంకాక్ రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయి రోడ్లు ఆశీషోర్లు అవన్నీ తిరిగి వచ్చిన. ఇక అటు పోవచ్చు ఇటు పోవచ్చు, అక్కడ ఇది ఉంటుంది ఇక్కడ పోయిరాపోండి సార్ అన్నారు, కానీ పోలేదు నేను ఎక్కడికి. డబ్బులు కూడా ఇచ్చారు పాపం. డబ్బులు ఇచ్చారు, కారు ఇచ్చారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. హ్యాట్ పెట్టుకో, కళ్ళతోటి పెట్టుకో, మళ్ళీ గుర్తుపట్టి లేని పని ఫోటోలు తీసి పంపిస్తారు సార్ అని అన్నారు. కానీ సరే అన్నా కానీ ఎక్కడికి పోలేదు, లాడ్జ్కి రూమ్కి వచ్చి పడుకున్నా. దానికి నైస్ సార్. అండ్ ఫ్యామిలీలో సో మీకంటే సినిమా వ్యామోహం అనేది కూడా ఒకటి ఉంది, అలాగే అన్న వాళ్ళకి ఏమన్నా అలాంటి వ్యామోహం కానీ అట్లా ఏమన్నా ఉందా? ఇటు సైడ్ వచ్చే ఇంట్రెస్ట్ కానీ అలా ఎవరికి ఉన్నట్టు లేదు, ఎవరికి లేదు. ఏం లేదా? ఏమో మనవాళ్ళు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. ఓకే. పెద్దన్న ఏం చేస్తారు సార్? నేనే పెద్ద ఆయన్ని. పెద్దనంటే కొడుకులు. పెద్ద అబ్బాయి అతను గ్రాఫిక్ డిజైనర్, బాచుపల్లి ఉంటాడు. ఓకే. నేను ఖైరతాబాద్ ఉంటాను. మా చిన్న అబ్బాయి మా ఊర్లో ఉంటాడు. ఓకే. మేమిద్దరం ఉంటాం ఇక్కడ. వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మేము ఊరు వెళ్తుంటాం. మాకు కామనే అది, హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళడం అనేది కామనే. ఇప్పటి నుంచి 3 గంటలకు బయలుదేరినా అనుకో, 5 గంటలకు మా ఊర్లో ఉంటాం. అయిపోయా. మళ్ళీ 6 గంటలకు బయలుదేరితే 8 గంటలకు ఇక్కడ ఉంటాం. అంతే. పక్కింట్లో ఎదురు చాలా ఈజీ. దానికి నైస్ సార్. బోల్డ్ అయిన విషయాల సందర్భంగా నేను నా ఈ యొక్క ఎదుగుదలకి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కానీ అంటే ఆ పర్టికులర్గా మీరు తీశారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఏంటంటే మీ రిటైర్మెంట్ టైంలో కూడా సో ఆ రిటైర్ అవుతున్న సందర్భంలో సో మీ హెడ్ ఎవరైతే ఉంటారో సో అది రాసేటప్పుడు కూడా ఐ డోంట్ నో కరెక్ట్ మీ గురించి కూడా ఈ యొక్క ఎంప్లాయ్ అనేది కూడా సంస్థకు ఒక అసెట్ లాంటి వాళ్ళు అని చెప్పేసి రాశారని కూడా విన్నాను. అది ఎక్కడ జరిగిందంటే, నేను డివిజన్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు మాకు క్యాజువల్ ఎవ్రీ ఇయర్ మాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, మున్పు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేవాళ్ళు, సిఆర్స్. అంటే ఫర్దర్ ప్రమోషన్స్కి కానీ ఇంక్రిమెంట్ రిలీజ్ చేయడానికి కానీ, లేకుంటే మన యొక్క యాటిట్యూడ్కి బిహేవియర్ కాండక్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది ఒక రిపోర్ట్ రాస్తాం. ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అది.
అది ఇప్పుడు రానున్నది ఏఏఆర్ అంటున్నారు, యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ అంటున్నారు. దాంట్లో మాకు ఒక డి గారు రాశారు. ఓకే. డి గారు రాశారు, హీఈస్ అన్ అసెట్ టు ది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, వెరీ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని చెప్పి రాశాడు. కానీ ఆయనకే నాకు ఎప్పుడు టఫ్ ఫైట్ జరిగేది. అంటే ఎట్లుంటుందంటే ఒక ఆఫీసరు, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఏనాడు నయా పైసలు లంచం తీసుకొని ఎరగాని ఆఫీసర్. నా అదృష్టవశాత్తు అతను కూడా నాకు రాజకీయ నాయకుల్లో ఒక వ్యక్తిగా, ఒక సినిమా నటుడిగా రామారావు గారు ఎంత స్వచ్ఛమైనటువంటి మనిషిలా కనిపిస్తారో, టి రామలింగారెడ్డి గారు అని, నౌ ఈజ్ నో మోర్, టిఎం రామలింగారెడ్డి గారు అని ఒక డి గారు ఉండేవారు మాకు. అద్భుతమైనటువంటి మనిషి, వర్క్ మైండెడ్ మనిషి, నన్ను బాగా ఇష్టపడ్డ వ్యక్తి. బయట అందరికి చూస్తే నా మీద ఉరుమురిమినట్టు ఉండేవాడు, వీడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తాడు, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాడు అని అందరూ అనుకునేలాగా ప్రవర్తించేవాడు. కానీ వెన్నలాంటి మనసుతో నన్ను బాగా చేరదీసి, నేనంటే బహు ఇష్టపడ్డవాడు రామలింగారెడ్డి గారు. ఆయన ఆ విధంగా రాశాడు. ఆ తర్వాత సిఆర్స్ ఎప్పుడు అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని రాశారు. అసెట్ అని రాసింది మాత్రం డి గారు ఒకరే. మిగతా వాళ్ళందరూ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్, నైస్ అనే రాసేవాళ్ళు. అంటే స్పెసిఫిక్గా ఇటువంటి పర్టికులర్గా ఏమన్నా మెన్షన్ చేస్తే దాని కింద రిమార్క్స్లో కూడా దాన్ని జస్టిఫై చేయాలి. ఎందుకు ఆ విధంగా చెప్పాను, పార్షాలిటీ చూపిస్తున్నాడా, లేకుంటే నీకేమన్నా నచ్చినవాడా, లేకుంటే నీకేమన్నా తొత్త అనేటువంటివి ఉంటాయి కదా, కొంతమంది చేస్తారు కదా అలాగా. దానికోసం కింద జస్టిఫికేషన్ కూడా రాసేవాడు ఆయన. ఫర్ దిస్ వర్క్ ఈజ్ ఎన్ ఎసెట్ అని. దానికైతే సూపర్. ఆ విధంగా నేను విద్యుత్ సంస్థలో పనిచేసి రిటైర్ అయినా కాబట్టి 27 సంవత్సరాల 3 నెలల కాలం పాటు రిటైర్ చేసిన, నాకు తెలిసిన ప్రతి వాళ్ళు విద్యుత్ సంస్థలో నేను పనిచేసే ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, అందరూ నా చుట్టే వచ్చేవాళ్ళు. నేను మురళీధర్ ఈరోజు వర్కింగ్ డే అంటే మురళీధర్ సీట్ మీద 100% ఉంటాడు. 99, 98, 95 కాదు, 100%, 10:30 to 5 డెఫినెట్గా సీట్లో ఉంటాడు అనేటువంటి కాన్ఫిడెన్స్. ఒక దీనికి తప్ప ఎస్ తమ్ముడు, ఒక్కరా నేను అసలు క్యాజువల్లీస్ కూడా చాలా తక్కువ ఆడుకునేవాడిని, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఏదున్నా కానీ, సినిమాదైనా కానీ, సీరియల్ అయినా కానీ ఆ 10:30 లోపే కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు కూడా నేను షూటింగ్లోకి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళినట్టే వస్తాను. ఇంట్లో కూడా నేను ఏ షూటింగ్కి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను కూడా ఏం తెలియదు వాళ్ళకి, తెలియదు, చెప్పను కూడా, వాళ్ళు కూడా అడగరు. నేను నా పని నేను చాలా 100% నేను చిత్తశుద్ధితో చేస్తాను, డెడికేషన్ చేస్తాను, ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తాను. ఇప్పుడు సొంత ఇల్లు ఏమన్నా ఉందన్న? హైదరాబాద్ లేదు, మా ఊర్లో ఉంది. హైదరాబాద్లో కావాలి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారా? తీసుకోవాలి ఇక, మరి జీవితం అక్కడే గడపాలి కదా. ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కాకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి, ప్రశాంతంగా గడపాలి. ముందర 4 చెట్లు, ఆకాశాన్ని చూసుకుంటూ గడుపుదామని. ఏం తమ్ముడు, ఇంకో 3-4 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు కదా. ఏమో భగవంతుని అనుగ్రహం ఎట్లున్నో తెలియదు, కానీ నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకో 3-4 ఇయర్స్ నేను కొంచెం ఆరోగ్యవంతంగా ఉండి, చేయగలిగిన స్థాయిలో ఉండి, స్తోమతలో ఉండి చేయాలి అనేది ఆలోచన. అట్లా మాత్రం అనుకోకండి. ఏంటంటే సో మీరు అందరినీ నవ్వుతూ హ్యాపీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, అండ్ ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అని మా మనసులో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నిజంగా బోల్డ్ ఎన్ని విషయాలు అనేది కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకున్నారు. అంటే నా తల్లిదండ్రుల పుణ్యం, మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. మా తల్లిదండ్రులు నిజంగానే జన్మజన్మలు నాకు తల్లిదండ్రులు గురువు. ఆ విధంగా మా అమ్మగారి పేరు రాజమణమ్మ, మా నాయన పేరు గౌరయ్య గౌడ్ గారు. ఓకే, ఈరోజు వాళ్ళ ఒక ఆశీస్సులు అనేది కూడా ఉన్నాయి కాబట్టి నాకు నిరంతరం నాకు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం నా మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉన్నది. రియలీ థ్యాంక్ యూ మురళీధర్ గౌడ్ గారు అన్న అండ్ బాబాయ్. ఇంకా ఏదన్నా అంటే ఇంకా అన్నీ చెప్పుకోవాలి. ఎవరానికి బాబాయ్? పోనీ పెద్దనా? సరే, ఏదో చెప్పు. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పెద్దనా. రియలీ థ్యాంక్ యూ సో మచ్. రియలీ థ్యాంక్ యూ.